నిజం కావాలని మనస్ఫూర్తిగా మా ఏఎన్ఎన్ న్యూస్ కోరుకుంటుంది తల్లి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మరొకసారి. ఈ యాజమాన్యానికి, ఏఎన్ఎం టీవీ యాజమాన్యానికి, కంది శ్రీనివాస్ రెడ్డి అన్నకు, బలహీన వర్గాల మహిళల గుండె చప్పుడు తెలుసు. అన్న ఆయుర్వేదాలతోని మా మహిళలతోని సంతోషంగా ఉండాలి. అన్న కొంచెం చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి అన్న ట్రస్ట్ ద్వారాను వివిధ కార్యక్రమాలు చాలా ఆదిలాబాద్ జిల్లాలో బాగా కార్యక్రమాలు చేస్తుండు. మా ఫౌండేషన్ ని ఒక్కసారి గుర్తించి మాకు కూడా ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను మా అన్నకు చేతులిచ్చి నమస్కరిస్తూ చెప్తున్నాను. మీ సిఇఓ గారికి కూడా ధన్యవాదాలు. ప్రతి నిత్యం ప్రతి క్షణం మహిళల కోసము రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళను మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని అందరినీ ఈ న్యూస్ ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పడం అనేది చాలా సంతోషం. మీలాంటి ఛానల్, మీ ఛానల్ ని చాలా మంది ఉదాహరణ అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పి మీకు ధన్యవాదాలు తెలుపుతున్న తర్వాత మెయిన్ గా మీకైతే అబ్బో అసలు మీకున్న ఇమేజ్ క్రేజీ మహిళల్లో మేము మొన్న చూసినాము. మీ వాయిస్ 10 మందికి రావడము, ఆ ఛానల్లో మీరు పనిచేయడం, ఛానల్ వారు మీకు గౌరవం అనేది నేను దగ్గర నుంచి చూసిన. చాలా ధన్యవాదాలు మీకు తెలుపుకుంటూ మా మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యుల తరఫున మీకు అందరు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఆశీర్వదిస్తున్నాం ఈ అక్క జిల్లాలో. తల్లి శనార్థి, నమస్తే 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 శనార్థి, ఉంటాం మరి. ఇక ఇది కథ. చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇరలో శాశ్వతం. మనం పుట్టినప్పుడు ఏం తీసుకురాము, పోయినప్పుడు ఏం తీసుకుపోము. మనిషి భూమి మీదకి వచ్చి ఏం చేసిపోయిండు, ఈ సమాజానికి ఏమి ఇచ్చిపోయిండు, ఈ లోకానికి ఏమి ఇచ్చిపోయిండు అనేదే తరతరాలు గుర్తుపెట్టుకుంటాయి. కాబట్టి ఇవాళ బొజ్జ సంధ్యారెడ్డి ఈ రకంగా ఆమె ఒక సైన్యాన్ని, 1 లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఇలా ఎంతోమంది తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టుగా ఆమె ఆ రకంగా మరి వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తూ వాళ్ళ బతుకులలో వెలుగు నింపుతుందని చెప్పుకోవచ్చు. నువ్వులా ఇక మీ అందరికి ఎరుకున్న ముచ్చటేనా ఇది. తగ్గేదేలే నర్సే తాతతో రప్ప రప్ప రప్ప. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, పొదువుకంగా రాత్రి 8:30కు. ఎరికే కదా మీకు మన కథ ఏందో. తగ్గేదేలే మీ నర్సే తాతతో రప్ప రప్ప రప్ప. ఇవాళ ఒక సామాన్యుని కాంచి మొదలు పెడితే ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ఇక ఒక రేవంతమయ్యే మిగిలిపోయాడు మనం చేయని ఇంటర్వ్యూ. ఇక అందరినీ చేసినట్టే, దాదాపు మంత్రులని, ఎమ్మెల్యేని అందరినీ చేసినట్టే. ప్రజలకు కూడా ఏం కష్టం వచ్చింది, ప్రజల సమస్య ఏంది. ఈ మధ్య కాలంలో మీరు చూసిరు బంజారా హిల్స్ పెద్దమ్మ ఆ టెంపుల్ విషయంలో మనం ఏ రకంగా ముందు పడి మరి ఆ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చినాం అనేది మీ అందరికీ ఎరికే. మరి ఈ రకంగా మనది దినం రాత్రి 8:30కు తగ్గేదే మీ నర్సే తాతతో రప్ప రప్ప కార్యక్రమాన్ని చూడాలని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి అందరినీ వేడుకుంటున్నా. దక్షిణ అయోధ్యకు నూతన శోభ వచ్చిందిగా తుమ్మల పిల్లగాడు. ఈ తుమ్మల పిల్లగాడు చల్లకుండా ఇప్పుడు ఈ తుమ్మల పిల్లగాడు రేవంతమయ్యకు తలకాయ నొప్పి తెచ్చిపెట్టాడు. భద్రాద్రి రామాలయం అభివృద్ధి పనులకు వేగం పెంచాలి, ఆలయ విస్తరణ, ప్రాకార నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి. టీటీడీ ఆధ్వర్యంలో ఖమ్మంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, సోమవారం స్థల పరిశీలన. కానీ ఇప్పుడు ఈ తుమ్మలతోటి రేవంతమయ్యకు తలకాయ నొప్పి వచ్చి పడ్డదుల్లా. ఇప్పుడు వ్యవసాయ శాఖ ఈయన చేతిలో పెట్టిండు. ఆ యూరియా బస్తాల కథ ఏందో, ఆ యూరియా బస్తాలు చల్లకుండా నిలబడిన ఆ యూరియా బస్తాలు మరి ఎప్పుడు తీసుకురావాలి, ఏ టైంలో తీసుకురావాలి. ఇప్పుడు ఇంట్లో సరుకులు అన్నీ ఉన్నాయి, వరుస చెప్తున్నా. ఇంట్లో సరుకులు అన్నీ ఉంటే వాటిని ఎప్పుడు ఏ టైంకి ఎట్లా వేసుకోవాలి, ఎట్లా తిప్పాలి, ఏం చేయాలి అనేది ఒక ఆలోచన ఉండాలి. వెనకది ముందు వెనకది ఇంటనే ఉంది కదా చూద్దాంతి చేద్దాంతి అంటే అది అది ఇది ఇప్పుడు ఈయన కథ గదే ఉంది. యూరియా బస్తాలు ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎప్పుడు దిగుమతి చేసుకోవాలి, ఎప్పుడు పంచాలి, ఎప్పుడు దాన్ని తిప్పుకోవాలి అన్న ఆలోచన లేకుండా ముజిమా తెప్పిన వ్యవహారం చేసిండు ఈయన. ఇప్పుడు ఈయన చేసిన బువ్వకు ఇప్పుడు సర్కారు నిలవాల్సి వస్తుంది కథ.
ఒక కూలోడు చేయబట్టి ఇంటేడు గురిని ఏదో అన్నట్టుగా ఉంది కథ. ఇప్పుడు ఈయన చేసిన భాగవతానికి ఈ మచ్చ ఇప్పుడు సర్కార్కే అంటుకుంది. ఇక రేవంత్ అయ్యే నెత్తి చేతులు పెట్టిండు, ఏం చేయదు ఎట చేద్దని ఈయన చేయబట్టి తుమ్మల చేయబట్టి. ఇక ఈ మధ్యకాలంలో ఇంకేదో అది మన చీరలు ఎప్పుడు ఇవ్వాలి, ఆడబిడ్డ ఎప్పుడు కట్టుకుంటుంది చీరలు. బతుకమ్మ పండుగ అంటే 10 రోజుల పండుగ, 9 రోజుల పండుగ. 9 రోజుల ఉయ్యాలో పండుగ వచ్చింది ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, మా బతుకు చూడమ్మ ఉయ్యాలో అని ఆడబిడ్డలు పాటలు పాడుకున్నారు. తీరొక్క తీరుగా చిన్ననాటి కష్టాలు, చిన్ననాటి గుర్తులు, చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ నెవరేసుకుంటా ఆడబిడ్డలు తీరొక్క తీరుగా సంబూరంలో మునిగి తేలి ఆటలాడుకుంటారు, పాటలు పాడుకుంటారు. ఆ బతుకమ్మ చీరలు కూడా నువ్వు బతుకమ్మ పండుగ ముందర ఇస్తే ఎంత ముద్దుకుండు. ఇవే కానివే అవుతుంది. ఇక అది ఆన్య పండుగ పెడితివి, షేవైతివి, చేస్తలని ఉరికియవైతివి. ఇక అది ఇప్పుడు బతుకమ్మ పండుగకు చీరలు రాకుండా కూడా ఇప్పుడు ఈ దూర చేసిన పుణ్యమే ఇది. ఆడబిడ్డలు నిలమన్నా అయ్యో చీర రాకపాయ్, చీర ఇస్తామండ్రి, చీర రాకపాయ్. ఇగో ఈ రకంగా పాపం ఆడబిడ్డలు అఘోరించి పోయారు. ఇక ఇప్పుడు మన 19వ తారీఖు ఏమో నవంబర్లో ఇస్తారట. ఇదే చీర నువ్వు బతుకమ్మ పండుగ ముందర ఇస్తే ఎంత ముద్దుగుండు. తుమ్మల చేయబట్టే ఇప్పుడు జౌలి శాఖ కూడా ఈయనదేగా, జౌలి శాఖ. ఇక్కడ బతుకమ్మ చీరలు టైం ప్రకారం ఇవ్వకుండా అట్లా సర్కారుకు మచ్చ తెచ్చిండు. అటు